అందరికీ నమస్కారం అండి. ఇంతకుముందు వీడియోలలో శ్రీరాముల వారి గురించి, శివయ్యను గురించి, శ్రీ సాయిబాబా వారి చరిత్రలో ఉన్న కొన్ని విషయాలను మీకు అందించాం. దానికి మీరు అందించిన ఆదరణకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక బాబా హనుమంతుని భక్తులకు ఇచ్చిన అనుభవాలు ఏమిటి, దత్తాత్రేయుని తొలి అవతారం అయిన శ్రీ శ్రీపాద శ్రీవల్లభులు చెప్పినట్లు హనుమంతుల వారే శ్రీ సాయిబాబా వారిగా వచ్చారా, అందుకు సాయిబాబా వారి చరిత్రలో ఏమైనా నిదర్శనాలు ఉన్నాయా, బాబా ద్వారకామాయిలో సత్యనారాయణ పూజ చేయించటం నిజమేనా, ఎందుకు చేయించారు, దానికి ఆధారాలు ఉన్నాయా మొదలైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. థానేలో ఒక ఆంజనేయ స్వామి భక్తుడు ఉండేవాడు. అతడు వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయంలో రోజు పూజ చేసుకుని గాని ఏమీ తినేవాడు కాదు. అలా కొంతకాలం చేశాడు. ఆ తర్వాత ఈ నిత్య పూజను మానివేశాడు. ఒకసారి ఇతను బాబా దర్శనానికి షిరిడి వచ్చాడు. అతన్ని చూస్తూనే బాబా మారుతిని పూజిస్తూ ఉండు అన్నారు. అక్కడ ఉన్న వాళ్లకు మొదట ఏమీ అర్థం కాల. తర్వాత ఆ వచ్చినవాడు మారుతి భక్తుడని, పూజను మధ్యలో వదిలేశాడన్న విషయం తెలిసి బాబావారి శక్తికి భక్తులందరూ తన్మయం చెందారు. ఆ భక్తుడు ఆ తర్వాత ఆ నిత్య పూజను కొనసాగించాడు. విల్లేపార్లేలో నారాయణ్ మహాదేవ్ తోసర్ అనే బాబా భక్తుడు ఉండేవాడు. దాసుకును కీర్తనలను విని ఈ తోసర్ బాబాను 1910లో తొలిసారిగా దర్శించాడు. బాబాను తొలి 6 నెలల్లో 9 సార్లు దర్శించుకున్నాడు. ఆయన బాబాను హనుమంతుడిగా భావించి ఉపాసన చేసేవాడు. ఆయన విడ్లేపార్లేలో ఒక హనుమాన్ దేవాలయాన్ని కట్టించి అందులో 1/4/1918 నాడు హనుమాన్ విగ్రహాన్ని స్థాపన చేశాడు. విగ్రహం పైన శ్రీ అనే అక్షరాన్ని, కుడివైపున సాయి అని, ఎడమవైపున హనుమాన్ అనే అక్షరాలను చెక్కించారు. చెప్పుకోవలసిన విషయం ఏమంటే, సరిగ్గా విగ్రహ ప్రతిష్ఠ జరిగే రోజునే బాబావారు షిరిడీలో బర్ఫీ తెప్పించి తమ చేతుల ద్వారా అందరికీ పంచారు. అంతేకాదు, అదే రోజు వజే అనే భక్తుని పిలిచి 25 రూపాయలు ఇచ్చి ద్వారకామాయిలో సత్యనారాయణ పూజ చేయించి ప్రసాదం అందరికీ పంచారు. సారాంశం ఏమంటే, ఏ రోజైతే పార్లేలో ఆనందంగా ప్రసాద వినియోగం జరిగిందో అదే రోజు షిరిడీలో కూడా ఎంతో సంబరంగా ప్రసాద వినియోగం జరగటంతో పాటు సత్యనారాయణ పూజ జరగటం గొప్ప విశేషం. సాయిబాబా వారే స్వయంగా ఇలా సత్యనారాయణ పూజను ద్వారకామాయిలో చేయించిన విషయం మనలో ఎంతమందికి తెలుసు? ఈ వివరాలు మహారాజాంచే అనుభవ్ అనే శీర్షికతో 1923 సాయి లీలా పత్రికలలో ప్రచురించబడ్డాయి. మరో లీల చూద్దాం. చావడిలో ఒక చిన్న గట్టులాగా ఒక వేదిక ఉండి దాని మీద ఒక చిన్న హనుమంతుని విగ్రహం ఉండేది. ఒకసారి బాబా చావడిలో కూర్చుని ఉండగా పెద్దగా వర్షం మొదలైంది. చావడిలోకి వర్షపు జల్లు రావడంతో ఎవరో బాబాను హనుమంతుడి విగ్రహం ఉన్న ఆ వేదిక పైన కూర్చోమని అన్నారు. అప్పుడు బాబా అలా చేయటానికి నిరాకరించి, దేవునితో సమాన స్థాయిలో నేను ఎలా కూర్చోగలను అని అన్నారు. ఇది బాబావారి నిరహంకారానికి మరియు హనుమంతుడి పట్ల, సనాతన దేవీ దేవతల పట్ల బాబాకు ఉన్న అపారమైన గౌరవానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. బాబాకు హనుమంతునితో ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. అది ఎలాగో చూద్దాం. ద్వారకామాయికి చావడికి మధ్యలో శిథిలావస్థలో ఒక పురాతన మారుతి ఆలయం ఉంది. బాబా ఈ మారుతి ఆలయానికి చాలా తరచుగా వెళ్ళేవారు. 1878 ప్రాంతంలో ఈ మారుతి ఆలయంలో దేవిదాస్ అనే సాధువు ఉండేవాడు. బాబా తరచుగా ఈ దేవిదాస్తో ఆధ్యాత్మిక విషయాలు చర్చ చేయడానికి ఈ ఆలయానికి వెళ్ళేవారు. ఇతర సమయాల్లో ఆయన ఒంటరిగా ఏకాంతంగా ఈ మారుతి ఆలయంలో కూర్చుని పూర్తిగా ఆత్మలో నిమగ్నమై ఉండేవారు. గోపాలరావు గుండు అనే ఒక భక్తునికి సాయిబాబా వారి ఆశీస్సులతో సంతానం కలిగింది. అందుకు కృతజ్ఞతగా ద్వారకామాయిని బాగు చేయించాలని
గోపాలరావు గుండు సంకల్పించి అందుకోసం రాళ్లను కూడా తెప్పించి ద్వారకామాయి ముందు ఒక కుప్పగా వేయించాడు. కానీ బాబా దానికి అంగీకరించక షిరిడీలోని శని, శివ, గణపతి మొదలైన ఆలయాలతో పాటు శిథిలావస్థలో ఉన్న ఈ మారుతి ఆలయాన్ని బాగు చేయించాలని చెప్పారు. అప్పుడు ఆ రాళ్లను ఉపయోగించి మారుతి ఆలయాన్ని పునరుద్ధరించారు. ఒక ముస్లిం తనకు సంతానం కలిగితే సాయిని దర్శించి ఆయన పేర షిరిడీలో మిఠాయి పంచగలనని మొక్కుకున్నాడు. త్వరలో అతని కోరిక ఫలించింది. అతడు సకుటుంబంగా సాయిని దర్శించి మిఠాయిని పంచడానికి బాబావారి అనుమతి కోరాడు. అప్పుడు బాబా ద్వారకామాయి ప్రక్కనున్న మారుతి ఆలయంలో మిఠాయిని పంచమని ఆదేశించారు. ఆ భక్తుడు నివ్వెరపోయి, బాబా, నేను ముస్లిమును, హిందూ దేవాలయంలో మొక్కు ఎలా చెల్లించగలను అన్నాడు. అప్పుడు బాబా హేళనగా నవ్వుతూ, ఒకప్పుడు అల్లాకు మారుతికి యుద్ధం జరిగింది, మారుతి అల్లాను ఓడించాడు అని, ఇంకా అక్కడే నిశ్చేష్టుడై నిలబడి ఉన్న ఆ భక్తునిపై ఉగ్రులై, అరే నువ్వేమి ముస్లిమురా, హో వెళ్ళి ఆ మారుతి ఆలయంలో మిఠాయి పంచు అని గద్దించారు. వివిధ మతస్థుల చేత వివిధ రూపాలలో వివిధ నామాలతో పూజించబడినప్పటికీ ఆ దేవుడు ఒక్కడే అని గుర్తించిన ఆ ముస్లిం బాబా ఆజ్ఞను శిరసావహించి మారుతి ఆలయంలో మిఠాయి పంచాడు. దత్తాత్రేయుని తొలి అవతారం శ్రీ శ్రీపాద శ్రీవల్లభుడు. వీరు 13వ శతాబ్దానికి చెందినవారు. వీరి జన్మస్థలం పిఠాపురం. వీరు హనుమంతుడు ఈ భూమిపై దత్తాత్రేయుని 5వ అవతారంగా తన సంపూర్ణ అంశతో యవన వేషధారణలో శ్రీ సాయినాథుడుగా వస్తుంది అని చెప్పారు. మరి ఈ విషయమై బాబావారి చరిత్రలో ఏమైనా నిదర్శనాలు ఉన్నాయా? ఇప్పుడు చూద్దాం. బాబా రోజు విడిసి రోజు జరిగే చావడి ఉత్సవంలో సరిగ్గా ఆ మారుతి ఆలయం వద్దకు రాగానే ఒక్క క్షణం ఆగి మారుతి ఆలయం వైపు చూస్తూ దానివైపు కొన్ని మార్మికమైన ఆధ్యాత్మికమైన సంజ్ఞలు చేసేవారు. అప్పుడు వారి ముఖం గొప్ప కాంతితో తేజవంతంగా వెలిగిపోయేది. వీటిని గురించి భక్తులు వింతగా చెప్పుకునేవారు. ఒకసారి శ్యామ బాబాను ఈ విషయమే అడిగితే అప్పుడు బాబా, అరే శ్యామ, నా బాల్యంలో నా తల్లిదండ్రులు నన్ను మారుతికి అంకితం చేశారు కాబట్టి నేను ఆయన సోదరుని అని ఆయనకు గుర్తు చేయడానికి ఆ సంజ్ఞలు చేస్తాను అని అన్నారు. అలాగే మరోసారి బాబా దీక్షితుని మారుతి ఆలయానికి తీసుకువెళ్ళి తమ వేలుతో అక్కడ ఉన్న విగ్రహాలను చూపించి, ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి కదా, వీరే మా తల్లిదండ్రులు అని చెప్పారు. అలాగే నిజాం రాష్ట్రంలోని నాందేడ్ సమీపంలో డొంగర్ తకిడి అనే గ్రామంలో దాజీ మహారాజ్ అనే గృహస్థు ఉండేవాడు. ఇతడు బాబావారి భక్తుడు మరియు గొప్ప సాధకుడు. సాయిబాబా ఇతనిని తన సోదరునిగా చెప్పేవారు. 1914లో బాబా ఇతనికి ఒకసారి ఉరుము వంటి గొప్ప శబ్దంతో మారుతి రూపంలో దర్శనమిచ్చారు. నానాసాహెబ్ శంకర్ నిమోన్కర్ ఇతడు 1914 నుండి బాబావారి సేవలో గడిపాడు. వారి కుటుంబం అంతా హనుమంతుని సేవించేవారు. బాబా దేహత్యాగానికి 4 రోజుల ముందు ఈ నిమోన్కర్ కోర్టు పనిపై అహ్మద్ నగర్కు వెళ్లవలసి వచ్చింది. అప్పుడు తన కుమారుడు సోమనాథ్ శంకర్ పాండేకు బాబావారి సేవను అప్పగించి నిమోన్కర్ అహ్మద్ నగర్కి వెళ్ళాడు. సోమనాథ్ బాబావారి సేవలో ఉన్నాడు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. సోమనాథ్ ద్వారకామాయిలో ఉండగా బాబావారి స్థానంలో మారుతి రూపం అతనికి దర్శనమయ్యింది. సోమనాథ్ వెంటనే అక్కడ మెట్లపై కూర్చున్న శ్యామాను పిలిచి ఆ మారుతి రూపాన్ని అతనికి చూపించాడు. ఇటువంటి లీలలను చూస్తే అర్థమయ్యేది ఏమంటే, బాబావారు సాక్షాత్తు ఆ మారుతి స్వరూపం అని, అయినప్పటికీ అదే సమయంలో ఆయా భక్తుల స్థాయిని బట్టి మారుతి ఆరాధనను కొనసాగించమని చెప్పారని తెలుస్తుంది. అంతేకాదు, బాబావారు ఆ విధంగా అసలైన సనాతన ధర్మాన్ని నిలబెడుతూ వచ్చారే తప్ప దానికి ఎటువంటి విఘాతం కలిగించలేదని కూడా తెలుస్తుంది. ఓ సాయి బంధువులారా,
ఈ వీడియోను సాధ్యమైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. బాబావారిపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని అడ్డుకోవడానికి మన వంతు బాధ్యతను నెరవేర్చండి. ఇక బాబావారు విష్ణు భక్తులకు ఎలాంటి అనుభవాలు ఇచ్చారో మరో వీడియోతో మీ ముందుకు వస్తాం. జై సాయిరామ్, జై భారత్.